హల్లెలూయా. దేవుని కొరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి పరలోక రాజ్యం వారిది. మన జీవితంలో నేర్చుకోవాల్సిన అనేక సత్యాల్లో ప్రాముఖ్యమైన ఈ కఠినమైన శ్రమల పరిస్థితులలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభు వద్దనే. ప్రభువే మనకు బలపరుస్తాడు. ప్రభువే అనుభవమే మనల్ని ధైర్యపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనము ప్రభువుకు అతీతులము కాదు అని ఎప్పటికీ గుర్తించుకోవాలి. అందువలన ప్రభు ఏమన్నారు? నీతి కొరకు బ్రతకాలి. వారు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు. వారికి తృప్తికరమైన ఆకలి తీర్చే ఆహారం నేను పెడతాను కాబట్టి వారు తృప్తిపరచబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. శ్రమలు, నిందలు, వేదనలు, ద్వేషాలు ఇవన్నీ వచ్చినప్పుడు దీనురాలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5:10 చూద్దాము. నీతి నిమిత్తము ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు ఎంతోమంది శ్రమ పడుతూ ఉన్నారు. ఈ రోజున ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటే మణిపూర్లో అంత శ్రమ రావడానికి కారణం, అంతగా వారు వధకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? వారు యూదులు, వారు ఇశ్రాయేలీలు. ఎంత బాగుందండి, ఎంత చక్కని విషయం ఇది. ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని జనాంగమును హింసించుటకు రెడీగా ఉన్నారు. ఎవరండి? వారు రెడీగా ఉన్నారట. ప్రభుని హింసించాము రెడీగా. ఆయన బిడ్డలు కూడా హింసించుటకు మేము ఉన్నాము అన్నట్టుగా రెడీగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ రోజున